రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతోనే బిజీగా ఉంటుంది. తెలుగులో ఎక్కువ చిత్రాలను చేయడం లేదు. శేఖర్ కమ్ముల్లా కుబేరా ఎప్పటినుంచో నానుతూ వస్తోంది. రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ మూవీ సంగతి అయితే మళ్ళీ తెలియడం లేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్లో అందరికీ హాట్ ఫేవరెట్గా మారింది రష్మిక. ఆమె నటిస్తున్న చిత్రాలన్నీ కూడా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అలా రష్మికకి అక్కడ క్రేజ్ అలా పెరుగుతూనే వస్తోంది. ప్రస్తుతం రష్మిక అక్కడ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తోంది. తామా అనే చిత్రంతో ఈ ఇద్దరు జోడీగా నటిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరిపై రాత్రిపూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ షూట్లో రష్మిక చాలానే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాత్రంతా షూటింగ్ చేసి ఉదయాన్నే సూర్యోదయాన్ని అలా చూస్తూ ఉండేదట. ఆ సూర్యోదయానికి సంబంధించిన ఫోటోల్ని ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉండేది. రష్మిక తాజాగా ఓ వీడియోని షేర్ చేసింది. అందులో తన నైట్ షూటింగ్స్ గురించి చెప్పింది. రాత్రిపూట షూటింగ్స్ చేయడంలో కళ్ళన్నీ ఎర్రగా మారాయని చూపించింది. ఇప్పుడు ఈ వీడియోకి ఊరికే చేశానని, అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పింది. కాసింత పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేయాలని ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి వెకేషన్కు వెళ్ళినట్టుగా సమాచారం. రష్మిక బర్త్డేను విజయ్ గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడని, అలా ఇద్దరు బయట దేశానికి వెళ్ళి చిల్లై వచ్చారని అందరికీ తెలిసిందే. చూస్తుంటే ఇదే ఏడాది ఈ ఇద్దరు ఓ గుడ్ న్యూస్ అయితే చెప్పేలా ఉన్నారని అర్థమవుతోంది. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ఈ విషయాన్ని వారిద్దరూ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. విజయ్ రష్మిక జోడీని అఫీషియల్గా ఎప్పుడు చూస్తామో అని అంతా ఎదురు చూస్తున్నారు.